మహాభారతంలో సౌప్తిక పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు. ఎందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రాణములు విడిచిపెట్టాడు. పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచివేశాడు. అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధ్వలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది. ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు. పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు. అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు. అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా? వాళ్ళేమీ దోషాలు చేయలేదా? కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి, అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి, ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు. అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి, దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో కలిసిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు. ఆ అహంకారానికి అర్థము ఉండదు. మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా? మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది. గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద పెడుతున్నటువంటి చిన్న కోడి పిల్లను కూడా చూడగలదు. మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది. పోనీ మనకి చెవులు ఏమైనా చాలా గొప్ప అనుకుందామా? మనకన్నా బాగా వినగలిగినటువంటి పాము ఉంది. పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు. లేదు, మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో, నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా అంటే, రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు, రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేపలాంటివి ఎన్నో ఉన్నాయి. పోనీ స్పర్శ చేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా అంటే, స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి. అసలు ఇవేవీ కాదు, పోనీ చాలా అందంగా ఎప్పటికీ ఉండిపోతారు అనుకుందామా అంటే, ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసు అయిపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది. కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోనివ్వండి, నెమలి అందం నెమలి అందమే. ఒక రామచిలక ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే. కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది? లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి. చామరీమృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు. మన వెంట్రుకలు దేనికి పనికొస్తాయి? ప్రాణుల యొక్క గోళ్ళు పనికొస్తాయి. పెద్ద పులి యొక్క గోరు తీసి మెడలో ఆభరణంగా వేసుకుంటారు. మన గోళ్ళు దేనికి పనికొస్తాయి? కొన్నిటి చర్మం తీసి చెప్పులు లాంటివి కుడతారు, ఎద్దులు మొదలైనటువంటి వాటి చర్మంతో. మన చర్మం దేనికి పనికొస్తుంది? నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు అంటే, మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం, ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి. అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు? మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు. శరీరం మనిషి శరీరమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయింది అనుకోండి, దానివల్ల పశువు కన్నా హీనుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు. భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని, భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని, భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప
అహంకారగ్రస్తుడై మౌఢ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగలరు? భారతంలో అటువంటి సందర్భమే ఒకటి జరిగింది. అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ భారతదేశంలో ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది. డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరీ వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది. అంత హిమవత్ పర్వత ప్రాంతం, అనేకమైనటువంటి లోయలు, లోయల్లో సరోవరాలు ఉంటాయి. అవి ఓషధీతత్వం కలిగినటువంటి కొండలలోకి వెళ్ళి నీరు నిలబడుతుంది. అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా. ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగానికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశం, నేను దర్శనానికి వెళ్ళడానికి ఒక గంట ముందు జరిగిందని వాళ్ళు చెప్పింది. ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది. ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట. అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ గుహ. అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని, అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని, ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు. అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు. అయినా విశేషమైనటువంటి అహంకారం, అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు. దుర్యోధనుడు మరణించాడు. భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు. కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. ఈ ముగ్గురే మిగిలారు. ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న సమయంలో మహానుభావుడు సాక్షాత్ భగవానుడు పరిపూర్ణ అవతారం కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు. ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి నా రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు. ఇప్పుడేమి, యథార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రబలం చేత నీ రథం ఏనాడో దగ్ధమైపోయింది. కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు. నేను ఎదర సారథిగా ఉండగా, నువ్వు రథివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించాను. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది. కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపాను. కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది. అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను. అందుకు కాలిపోయిందని చెప్పాడు. అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి, అంటే తన సారథిని, ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ, సాత్యకి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎక్కారు. పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడసిపోయాడు, ఇక ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే, కాబట్టి మరణించినట్టే లెక్క. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు. కాబట్టి విజయము కరతలామలకం అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు. అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది. కృష్ణుడు అన్నాడు, సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది. మీరు యుద్ధంలో గెలిచారు, కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు, వీళ్ళు ఉండడానికి వీల్లేదని. కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు. ఏమైనా జరగవచ్చు రాత్రి. కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది. కాబట్టి మీరు రథం ఎక్కండి,
మనందరం కలిసి ఓఘవతీ నదీ తీరానికి వెడదాం, చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. అక్కడ మీరు నేను సాత్యకి కొంతసేపు మాట్లాడుకుని తరువాత విశ్రమిద్దాం. వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు. కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు. ఓఘవతీ నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు. ఉపపాండవులు శిబిరంలో ఉన్నారు. ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురు ద్రౌపదీదేవి యందు పొందినటువంటి సంతానం. వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు, బడలికతో ఉన్నారు. అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో. అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు. వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలేస్తూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం. అశ్వత్థామ కృపాచార్యుడితోటి కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరముల వైపుకి వచ్చాడు. గొప్ప విజయోత్సవం, వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ సంతోషం వినపడ్డాయి. అపారమైన క్రోధాన్ని పొందాడు. నా తండ్రిని చంపినటువంటి దృష్టద్యుమ్నుడు లోపల ఉన్నాడు, భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు, పాండవులు కూడా ఉన్నారు అనుకున్నాడు, కృష్ణుడు ఉన్నాడు అని ఎలాగైనా వాళ్ళని తుదముట్టించాలి అని అనుకున్నాడు. కానీ పాండవుల శక్తి సామర్థ్యాల ముందు, పాండవుల అస్త్రబలం ముందు తానెక్కడ నిలబడతాడు? నిన్ననేగా మీరు విన్నారు, ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేస్తే అర్జునుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఆగ్నేయాస్త్రము ఉపశమించి నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులను చెనకలేకపోతే బాధపడుతుంటే వ్యాసుల వారు వచ్చి వాళ్ళు గత జన్మలలో లింగాకారమును పూజించిన వాళ్ళు, వాళ్ళని నువ్వేం చెయ్యలేవు, వాళ్ళకి సర్వకాలముల యందు నారాయణుడైన కృష్ణ భగవానుడి యొక్క పరమేశ్వరుడి యొక్క రక్ష ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఎలా చంపాలి ఆలోచన చేశాడు. శిబిరంలో చాలా హడావిడిగా ఉంది. తమని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. అందుకని అక్కడి నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోయి ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు. ఎవరికి నిద్ర పట్టేస్తుంది అంటే, ఎవరి మనసు వ్యగ్రతతో లేదో, ఎవరు రోగభూయిష్టమైన శరీరంతో లేడో అటువంటి వాడు నిద్రపోతాడు. కృతవర్మ అలాగే కృపాచార్యుల వారు నిద్రపోయారు. అశ్వత్థామకి నిద్ర పట్టలేదు. ఎలాగైనా పాండవులను ఉగ్గడించాలి, ఎలాగైనా దృష్టద్యుమ్నుడిని సంహరించాలి. ఏం చెయ్యాలని కళ్ళు తెరుచుకుని మర్రి చెట్టు కింద పడుకున్నారు కదూ, పైన మర్రి చెట్టు కొమ్మల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చింది, పెద్ద గుడ్లగూబ. కాకులున్నాయి ఆ మర్రి చెట్టు మీద. ఆ కాకులన్నీ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నిద్రపోతున్నాయి. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ తన యొక్క రూపాన్ని సంక్షిప్తం చేసి, అంటే రెక్కలవి దగ్గరికి తీసుకుని చిన్నదై ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి కాకులన్నిటినీ కూడా తన వాడి ముక్కుతో గాడ వేసి కొన్నింటి వెన్నుపాములు విరిచేసింది, కొన్నింటికి గుండెలు చీల్చేసింది, కొన్నింటికి కడుపులు చీల్చేసింది. అన్నిటినీ సంహరించి మాంసపు ముక్కలన్నీ మర్రి చెట్టు కింద పడిపోయేటట్టుగా విజృంభించి కాకసంహారం చేసింది. ఇది చూశాడు అశ్వత్థామ. ఓహో, నాకు ఈ గుడ్లకు ఉపపాఠం చెప్తోంది. వాళ్ళు లేచి ఉన్నప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చెయ్యలేను. వాళ్ళ యొక్క అస్త్ర సంపద ముందు నా శక్తి సరిపోదు. ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు, అర్ధరాత్రి అవుతోంది కాబట్టి ఇప్పుడు నేను విజృంభించి లోపలికి వెళ్ళి అందరినీ సంహరించాలి. ఎంతటి క్రోధమూర్తి అయిపోయాడంటే ఇక అతని ఆలోచనలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాడు. భారతంలో మహాభయంకరమైనటువంటి సన్నివేశం నడిచింది. కృతవర్మని ఆ పక్కనున్నటువంటి కృపాచార్యుల వారిని లేపాడు. ఇప్పుడు నేను వెళ్ళి పాండవ శిబిరాల మీద పడాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను, మీరిద్దరూ కూడా సహకారం చేయడానికి నాతో రావలసింది అని అడిగారు. వాళ్ళిద్దరూ నిద్రలో లేచి తెల్లబోయి, ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావా, ఇంత అధర్మ యుద్ధం చేస్తావా, నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తావా, ఇంత పాపానికి ఒడికట్టచ్చా? కాబట్టి మా మాట విను. ఒకవేళ నీకు అంతగా ప్రతీకారం తీసుకోవాలి అని ఉంటే ఇక్కడి నుంచి బయలుదేరి మనం ధృతరాష్ట్ర మందిరానికి వెడదాం. ధృతరాష్ట్రుణ్ణి, గాంధారీదేవిని,
విదురుణ్ణి సంప్రదిద్దాం. వాళ్ళు ముగ్గురు పెద్దలు కనుక వాళ్ళు ఎలా మార్గనిర్దేశనం చేస్తే అలా చేద్దామన్నారు. కానీ విశేషమైన ఆవేశంతో ఉన్న అశ్వత్థామ అదేది వినడానికి సిద్ధంగా లేడు. పిచ్చి కోపానికి వశపడిపోయాడు అనుకోండి, అపారమైనటువంటి అసూయ ప్రబలిపోయిందనుకోండి, యుక్తాయుక్త విచక్షణ చచ్చిపోతుంది. అసలు ఇలా ప్రవర్తించచ్చా, మనం ఇటువంటి పనులు చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ జన్మ ఒక్కదానికి సరిపోదు ఆ పాపం. పరమ భయంకరమైనటువంటి ఆ పాపమునకు తగిన మూల్యాన్ని చెల్లించి తీరవలసిందే. కాబట్టి ఇప్పుడు చాలా క్రూరమైన నిర్ణయాన్ని తీసుకుని ధృతరాష్ట్రుణ్ణి కానీ గాంధారిని కానీ సంప్రదించడానికి, విదురుణ్ణి సంప్రదించడానికి అంగీకరించకుండా, మీరు నాతో వస్తే రండి, లేకపోతే లేదు. నేను దుర్యోధన ప్రభువు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడు, తొడలు విరిగి నెత్తుటి మడుగులో ఉన్నాడు. ఆయన ప్రాణోత్క్రమణం అయ్యే లోపల శుభవార్త చెప్పాలి. నేను మహావీరుల్ని కొంతమందిని చంపేశానని, పాండవుల్ని సంహరించానని. కాబట్టి మీరు నాతో వస్తే రండి, లేకపోతే లేదన్నాడు. అలా ఒక్క వీరుణ్ణి విడిచిపెట్టి తాము దూరంగా ఉండడం ఇష్టం లేనటువంటి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామని అనుగమించారు. పాండవ శిబిరాల దగ్గరికి వెళ్ళారు. ఒక మహాభూతం ఒకటి అడ్డొచ్చింది. అది సాక్షాత్తు రుద్రుడు, పరమశివుడు. ఆ మహాభూతం అడ్డొచ్చి అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేసింది. ఈయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా, ఎన్ని బాణములు ప్రయోగించినా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం వీటన్నిటినీ కూడా స్వీకరించేసింది. అసలు యుద్ధం చేయలేకపోయాడు అశ్వత్థామ. అప్పుడు అర్థమైంది ఆ ఉన్నది సామాన్యమైన భూతము కాదు అని. అప్పుడు ఆ ప్రాణి మాట్లాడింది, నేను సాక్షాత్తు రుద్రుడను. కృష్ణుడి యందు నాకు అపారమైనటువంటి అనురక్తి ఉంది. కృష్ణుడికి పాండవులంటే ప్రేమ. పాండవ సంబంధీకులందరూ కూడా ఈ శిబిరంలో నిద్రపోతున్నారు. కృష్ణుడిక్కడ లేకపోయినా, కృష్ణుడిక్కడ ఉన్నా కూడా నేను కృష్ణుడికి, కృష్ణుడి చేత రక్షింపబడేటటువంటి పాండవులకు సర్వకాలముల యందు రక్ష కల్పిస్తూ ఉంటాను. కాబట్టి నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఆయన చూశాడు. వెంటనే ఉత్తర క్షణంలో శివానుగ్రహం పొందాలి అని నిర్ణయించుకొని హేయమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు. అక్కడ ఒక మంట మండుతోంది. అది తన శరీరం దహించడానికి సరిపోదని రథం మీద ఉన్నటువంటి ధనస్సులు, బాణములు అన్నీ తీసుకొచ్చి మంటలో వేసి తానక్కడ కూర్చుని మనసులో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసి, నాకు గెలుపు లభించి తీరాలి ఇవాళ రాత్రి, నీ రుద్రాంశన ఎందు ప్రవేశించాలి, లేదా నేను నా ప్రాణములను నీకు బలిదానం చేసేస్తాను అని అగ్నిహోత్రంలోకి దూకేస్తున్నాడు. ఏ ధర్మం ఆ ధర్మమే, ఆరాధన చేసినప్పుడు అనుగ్రహించాలి. కాబట్టి శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది, ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి, నీకు విజయము లభిస్తుంది అన్నాడు. వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం. మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజ్యుమ్నుడనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడిని ఒక్క తన్ను తన్నాడు. ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకి ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్నుని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు. చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు. ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం, అశ్వత్థామ చేసినటువంటి సంహారం, దానికి శత్రువా మిత్రుడా, దీనికి ఏమైనా అపకారం చేసిందా, వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చేయకూడదా, ఏమీ సంబంధం లేదు. అదొక ఉగ్ర మనస్తత్వం. అటువంటి ఉగ్ర మనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు. చూడకుండా ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేశాడు. ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయి బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ, కృపాచార్యుల వారు కలిపి చంపేశారు. మొత్తం పీనుగా పెంటలైపోయింది శిబిరం అంతా.
ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్య దేశానికి వెళ్ళింది. విరాట్ రాజు భార్యని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది. వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యల్ని ఓదార్చడం కోసం వెళ్ళింది. ఆవిడ లేదు. 5 కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు. వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు. ఆ 5 కూడా చాలా క్రౌర్యంతో మట్టు పెట్టాడు. ఒక్క దృష్టద్యుమ్నుని సారథి వినా ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. అందరినీ మట్టు పెట్టడం వరకు బాగానే చేశాడు. గబగబా బయటికి వెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ చెరొక వైపుకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాస మహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడుంటుందో ఆ ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు. ఎందుకని అంటే మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడు అనుకోండి, ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అనుకోండి, నేను సంహరిస్తున్న వాళ్ళతో అసలు నాకేమి సంబంధం, వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు. ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు? ఇంతమందిని చంపేశాడు. చంపిన తరువాత ఒకటి గుర్తొచ్చింది, ఇంతమందిని చంపాను కదా, పాండవులు లేరు కదా, అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా? కృష్ణుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, లేరక్కడ. కాబట్టి పాండవులకు ఈ వార్త తెలుస్తుంది తెల్లవారిన తర్వాత. ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తరువాత యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి కుమారులు 5 మరణించారని వింటే పాండవులు ఊరుకుంటారా? ద్రౌపదీదేవి ఊరుకుంటుందా? కృష్ణుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా మీదకొచ్చి పట్టుకుంటారు. అప్పుడు చేసే సంహారం అలా ఇలా ఉండదు. కాబట్టి ఇప్పుడు తర్వాత జరిగేటటువంటి విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే వ్యగ్రత ఏం చేసిందంటే ఏమైనా అవని, అది మనిషి అణుచుకోకపోతే, మనిషికి పరిశీలనమన్నది అలవాటు కాకపోతే, తనలోంచి వచ్చినటువంటి క్రౌర్యమునకు తాను వశపడిపోతే ఎంత భయంకరమైనటువంటి పాపకార్యానికైనా సరే మనిషి వెనకాడడు. అంత భయంకర కృత్యాన్ని చేస్తాడు. అందుకే అశ్వత్థామ ఇంత భయంకర కృత్యం చేశాడు. తరువాతి కోణం, వాళ్ళందరూ బయలుదేరి వస్తే తన ప్రాణాలకి సంబంధించిన విషయం. ఇప్పుడు తన ప్రాణాలకి సంబంధించిన విషయం వచ్చేటప్పటికీ పోనీ ధైర్యంగా అక్కడే నిలబడి నేనే చంపానని యుద్ధం చేయగలడా? పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోయిన వాడు వ్యాసాశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. చేరుకుని తపస్సులోకి ప్రవేశించాడు. ప్రవేశించి తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. కృతవర్మ కృపాచార్యుల వారు చెరుకు దిక్కు వెళ్ళిపోయారు. తెల్లవారి దృష్టద్యుమ్నుని యొక్క సారథి పరుగు పరుగున పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి జరిగినటువంటి భయంకరమైన సంహార విశేషాల గురించి చెప్పాడు. చెప్పగానే పాండవులు, కృష్ణ పరమాత్మ, ద్రౌపదీదేవిని పిలిపించి ఆ శిబిర ప్రాంగణానికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి ఆ హేయమైనటువంటి మారణకాండనంతటినీ చూశారు. ఇది అశ్వత్థామ చేశాడు అని దృష్టద్యుమ్నుని యొక్క సారథి చెప్పాడు. వెంటనే ద్రౌపదీదేవి భీముణ్ణి పిలిచి, నువ్వు అశ్వత్థామని సంహరించైనా తీసుకురా, లేదా సహజముగా పుట్టుకతో అతనికి తలలో రత్నం ఉన్నది, ఆ రత్నాన్నైనా ఊడబెరికి పట్రా, దానితో బ్రతికుండి చచ్చిన వాడితో సమానం. ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయమంది. భీముడు గబగబా రథం మీద బయలుదేరాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది, దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని, తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు, నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను, నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు. అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు. ముందు ఎడం చేత్తో తీయబోయాడు, బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు, తర్వాత 2 చేతులతో తీయబోయాడు. ఆ చక్రం కదలలేదు.
సరే కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు పట్టుకెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు, వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని. అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు, మహాభయంకరుడు. ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు. కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు. పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదూ, నిన్న రాత్రి పాండవులు దొరకలేదు. ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు. అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి, పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు. అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం. అందున అది బ్రహ్మశిరోనామక అస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రం. కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడే బయలుదేరిపోయాడు. కాబట్టి అర్జున, మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు, అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చారు. మిగిలిన ఇద్దరూ చెరొక వైపు వెళ్ళిపోయారు. ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు. వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు. నిన్న రాత్రి ఎంత క్రౌర్యం, ఇవాళ ఏ స్థితి, ఏమైనా అర్థం ఉందా? పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి, పరమాత్మ కూడా ఆదరిస్తాడు. ఏదో తప్పు చేస్తే చేశాడు, కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు. నిజానికి లోపల మార్పు రాలేదు, అలా కూర్చున్నాడంతే, అదో కపట వేషం. అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు. తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చునున్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటే మన జీవితంలో మనం అటువంటి పనుల జోలికి వెళ్లకుండా, కరూర్యమునకు వశపడకుండా బ్రతకవలసినటువంటి అవసరాన్ని చెప్తాయి. ఒక్కసారి కానీ మనిషికి కోపం ఎక్కువైపోయి ఆ కోపానికి వశపడిపోయాడా, ఇక ఏం చేస్తున్నాననేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అందుకే ఒక నిర్ణయం చేసేటప్పుడు తొందరపడుతున్నామేమో అని అనుమానం ఉంటే కాసేపు ఆపేయడం మంచిది. మనం కోపంతో నిర్ణయం చేస్తున్నామేమో అని అనుమానం ఉందనుకోండి, ఆ నిర్ణయాన్ని అప్పటికి చేయకూడదు. అందుకే రామాయణంలో హనుమ ఒక మాట చెప్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. తప్ప కోపం రాకూడదని ఎక్కడా చెప్పలేదు, కోపం రావాలి. కోపం రాకపోతే వ్యవస్థని చక్కబెట్టలేరు. కానీ కోపమునకు వశపడిపోకూడదు. కోపానికి మీరు వశపడిపోలేదు అని గుర్తేమిటంటే, మీరు చేసేటటువంటి వివేచనలు, మీరు చేసేటటువంటి ఆలోచనలు ఉద్రేకం ఉండదు, పరిశీలనం ఉంటుందంతే. ఆ పరిశీలనమునందు నిలదొక్కున్నంత కాలం, ఆ హద్దు దాటిపోనంత కాలం మనిషి స్వస్థతతో ఉంటాడు. కాదని క్రోధమునకు వశపడిపోయాడు అనుకోండి, ఏమి చేస్తున్నాడన్న దానితో ఇక సంబంధం ఉండదు, అదొక ఉగ్రభూతం అయిపోతాడంతే. చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది, చేసేస్తాడు. కానీ తరువాత మాత్రం జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. చేసిన తప్పిదం క్రోధం వచ్చి ఒక్కసారి చేయడం తేలిక, కానీ ఆ తరువాత జీవితం అంతా కూడా ఎంత విచారించినా ఉపయోగం ఉండదు. అందుకే మనిషి మొట్టమొదట పరిశీలించుకోవలసింది అసూయని. ఆ అసూయ కానీ లోపల ప్రబలింది అంటే అసూయలోంచి ఖచ్చితంగా అవతలవాణ్ణి పాడు చేద్దామనేటటువంటి ఒక పరమ భయంకరమైన ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రణాళిక, కుతంత్రము, కుట్ర, క్రోధము విజృంభిస్తాయి. దాని చేత ఎంతటి పాపానికైనా సమకడతాడు. అశ్వత్థామ వృత్తాంతం మనకి దీన్నే చెప్తుంది. వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాణ్ణి భీముడు చూశాడు. నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్నవాడిలా కూర్చున్నావా, లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు. ఈలోగా
కృష్ణార్జునులు కూడా వచ్చారు. సాధారణంగా భారతాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఒక విశేషం కనపడుతుంది. కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్కపెట్టడానికి వెడతాడు. కృష్ణుడు అక్కడ లేడనుకోండి, వ్యాస భగవానుడు ఎడతాడు. వ్యాస భగవానుడు రాలేదనుకోండి, కృష్ణ భగవానుడు చక్కపెడతాడు. కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు, వ్యాసుడుండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు. ఇద్దరూ మహాభారతానికి 2 చక్రాలై నడిపిస్తారు. కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఉత్తరక్షణం లేస్తూ మళ్ళీ క్రోధం విజృంభించింది. నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక్క క్షణం ఆలోచించకుండా, కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవమగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు. అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది. రామాయణంలో ఓ గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి. అలాగే అశ్వత్థామ కూడా ఒక రెల్లుగడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది. అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది. పాండవులు ఏమిటి? పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు, అపాండవం. పాండవుల నలుసు అన్నది ఉండడానికి వీల్లేదు. మరి కౌరవులందరూ వెళ్ళిపోయారుగా, అది కక్ష ఆయనకి. అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు, అర్జున, ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం. మీ అన్నదమ్ములు 5గురిని కూడా తుదముట్టించేస్తుంది. అక్కడతో ఆగదు, పాండవ సంతతి కూడా మిగలదు. కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు, నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాలి. అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది. మనం ఈ మధ్య కాలంలో 1942లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే 1942లో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే, అక్కడ పుడుతూ ఉంటారు అంటే, ఈ కాలంలో శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత శక్తివంతములై ఉంటే, ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపచేస్తాయి? భూమి తల్లడిల్లిపోయి పర్వతములు గూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి ఒక బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగానికి. అటువంటిది అశ్వత్థామ ప్రయోగించాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ప్రయోగించమన్నాడు. ఇప్పుడు 2 బ్రహ్మశిరోనామకాస్త్రములు ఒకదానిదొకటి ఢీకొనాలి. వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడంటే శాసనం అర్జునుడికి. రథం దిగి తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. అస్త్రముల యొక్క మంత్రములకు అధిదేవతలైనటువంటి వారందరినీ స్మరించి వారికి నమస్కారం చేశాడు. మా పాండవులందరికీ కూడా క్షేమమగుగాక, మా అన్నదమ్ములు 5గురు కూడా కుశలముగా ఉండెదరుగాక అని సంకల్పం చేసి తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే, కృష్ణుడు ఉండగా ప్రళయకాలం ఏర్పడినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల? ఒక్క వ్యక్తి తొందరపాటు, ఒక్క వ్యక్తి యొక్క క్రోధం, ఒక్క వ్యక్తి యొక్క వ్యగ్రత. కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా నువ్వు అస్త్రప్రయోగం చెయ్యకు అని చెప్పడానికి అవకాశం లేదు. పాండవుల్ని కాపాడాలి, ధర్మాత్ములు పోతే. అలాగని చెప్తే వింటాడా అశ్వత్థామ? వద్దురా, నీ అస్త్రాన్ని ప్రయోగించకు అని చెప్పడానికి అవకాశం లేకుండా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తాడా? చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే 2 కారణాలు ఉన్నాయి. బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి అస్త్రాన్ని ఒకడు ప్రయోగించి వేడొకడు అస్త్రము వలన ఆగిపోతే యువతలవాడి యొక్క తలకాయ బద్దలైపోతుంది. ఎవడు అస్త్రాన్ని ప్రయోగించాడో వాడే వెనక్కి తీసినా కూడా వాడి తల పగిలిపోతుంది. అసలు మానవుల మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు. అది అంత శక్తివంతమైన అస్త్రం. తండ్రి ద్రోణుడి దగ్గర అస్త్రాన్ని పొందాడు. పొందినవాడు యుక్తాయుక్త విచక్షణతో దాన్ని ఎప్పుడు పొందవచ్చు అన్నది ఆలోచించాడా? మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. అన్నిటికన్నా చాలా అవసరం ఏమిటో తెలుసా? నిగ్రహ శక్తి. నిగ్రహం అనేటటువంటిది లేకపోతే
మీ చేతికి అందినటువంటి ఎంత చిన్న ఉపకరణమైనా మీకు సమాజమునకు కూడా ప్రమాదహేతువే. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. ఒక సెల్ ఫోన్ చాలు ప్రమాదాన్ని సృష్టించడానికి. 2 చక్రాల వాహనం మీద వెడుతూ నీకు ఎవరైనా ఫోన్ చేస్తే మెడ తెగిపోయిన కోడి పెట్టలా భుజం మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ నువ్వు దాన్ని నడపక్కర్లేదు. నువ్వు నిజంగా అంత అవసరం, అది ఎవరు చేశారో చూడాలని అనుకుంటే, ఏదైనా ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం ఉంటే రహదారికి పక్కన ఆపి చూడొచ్చు. లేదా నువ్వు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీసి చూస్తే ఎవరు చేశారో అందులో ఉంటుంది, నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు. ఇది కాదని 2 చక్రాల వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే అది సాంకేతికమైన పరిజ్ఞానం తప్ప, సెల్ ఫోన్ వాడడం తప్ప, సెల్ ఫోన్ వాడేవాడికి యుక్తాయుక్త విచక్షణ నిగ్రహము లేకపోవడం కారణమా? ఎక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో వాడికి చేత కాదు. ఆ విజ్ఞత లేని వాడి చేతికి చిన్న ఉపకరణం వచ్చినా అది ప్రమాదమే. అందులో ఓ కెమెరా ఉందనుకోండి, అవతల వాడిని ఒకసారి మనం చిత్రం తీసుకోవాలి అంటే వాళ్ళ అనుమతి అడగాలి, అది మర్యాద. అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసేయడమే. అలా తీయచ్చా? ఆయన ఫోటో తీసుకునే ముందు ఆయన అడగాల, అయ్యా మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని మర్యాద కదూ అడగాల? అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మనం ఫోటో తీసుకోవచ్చు. ఏది వివేకం ఎక్కడుంది? ఆఖరికి ఆయన ఏ పూజకో వెడదామని చెప్పి చొక్కా బని నువ్వు విప్పుకుంటూ ఉంటే కూడా ఫోటో తీయచ్చు. అప్పుడు సెల్ ఫోను తప్ప, మన యందు వివేకం లేకపోవడం తప్ప. మోటార్ సైకిల్ది తప్పు కాదు. కాకినాడ వీధుల్లో సాయంకాలం వేళ వడగాట్పు తగ్గిన తరువాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి బయటికి వస్తారు. వచ్చినప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో పుట్టలోంచి పైకొచ్చిన పావుల్ల మిరికిలి తిరుగుతూ వెళ్ళమని నీకు ఎవడు చెప్పాడు? మోటార్ సైకిల్ తప్ప, తొక్కుతున్న నీది తప్ప. యుక్తాయుక్త విచక్షణ మనిషి మరిచిపోతే ఎంత చిన్న విషయం నీ దగ్గర ఉన్నా అది నీకు కాదు ప్రమాదం, సమాజమునకు ప్రమాదం. నువ్వు అలా మోటార్ సైకిల్ తొక్కుతూ ఎవరి మీద వెళ్ళి పడిపోతావో, ఏ ఇంటి యజమాని వెళ్ళిపోతాడో. ఒకానొకప్పుడు ఇక్కడే ఈ రహదారిలోనే ఒక పెద్ద ఆయన పడిపోయి మరణించాడు, అలా తొక్కుతున్నటువంటి ఒక మోటార్ సైకిల్ గుద్దుకుని. ఏ ఇంటి యజమానిని కబళించబోతున్నావో, ఏ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పడబోతున్నాడో నీ మోటార్ సైకిల్ కింద, నువ్వే పడబోతున్నావో, నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోతారు? నువ్వు వృద్ధిలోకి వచ్చి ఈ దేశానికి ఎంత సేవలు అందించాలో ఈ దేశం ఏమైపోతుంది ప్రతివాడు అలా బయలుదేరితే? మనిషికి నిగ్రహ శక్తి లేకపోతే, మనిషికి వివేచన లేకపోతే అటువంటి వాడి చేతికి ఎంత చిన్నదున్నా ప్రమాదమే. ఆ వివేచన నిగ్రహము లేని వాడికి చాలా పెద్దదే అందిందనుకోండి, ఎంత ప్రమాదం. అందుకే అన్నీ అందరికీ ఇవ్వవద్దు అనడానికి కారణం ఏమిటో తెలుసా? అన్నీ అందరికీ ఇవ్వద్దని ఎందుకంటారంటే లోపల తగినంత పరిణతి ఉంటే తప్ప ఇవ్వవద్దు అని దాని ఉద్దేశ్యం. ఆ లోపల పరిణతి రాలేదనుకోండి, ప్రతి విషయము ప్రతి వారికి అందిందనుకోండి, దానివల్ల తానొక్కడు కాదు బాధపడేది, దానివలన సమాజం అంతా బాధపడుతుంది, సమాజానికి అంతటికీ చీకాకు కలుగుతుంది, దీనివలన నేరముల సంఖ్య పెరుగుతుంది, ఉద్రిక్తతల సంఖ్య పెరుగుతుంది, చాలా ఇబ్బంది పడతారు అందరూ. ఇది గమనించవలసి ఉంటుంది. మీరు నన్ను మన్నించెదరుగాక, అశ్వత్థామకి దీనికి సంబంధం ఏమిటి అనుకోకండి. లేకపోతే భారతంలో వ్యాసుడు దీన్ని మనకు అందించవలసిన అవసరం లేదు. కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారతం పనికొస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఎవరైనా నీకు అడ్డొచ్చేస్తే చూసుకోకపోతే వాళ్ళని తప్పుకోమని చెప్పడానికి హారన్ ఉంది. అంతేకాని నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి నువ్వు చేరే వరకు ఇంకా దాన్ని అలా నొక్కుతూనే వెళ్ళమని హారన్ ఉన్నది. అందుకు ఆ హారన్ బండికొన్నది. అర్థం ఉండదు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తానేమన్నా రాష్ట్రపతి ప్రధానమంత్రి అలా హారన్ కొడుతూనే వెడుతుంటాడు. ఎదురుగుండా వెళ్ళే వాళ్ళకి ఎంత చీకాగ్గా ఉంటుంది, ఎంత ధ్వని కాలుష్యం, ఎంత విసుగ్గా ఉంటుంది, అవతల వాడికి ఎంత తలపోటు వస్తుంది. ఆలోచన చేస్తే 10 గంటలకి వెళ్ళాలనుకుంటే నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఎందుకు బయలుదేరావు? ఒక 5 నిమిషాలు నీ చేతిలో ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? కాలాన్ని ఎందుకు విభాగం చేసుకోవు? ఎందుకు కాలాన్ని ప్రణాళికతో నిర్మాణం చెయ్యవు? ఎందుకు ప్రతిదానికి తొందరపడతావు?
అలా వివేచన లేకపోతే నీకు ఏ వస్తువు అందినా ప్రమాదమేగా. అదే కాదు, ఏది అందినా ప్రమాదమే. టీవీ పెడితే కట్టడం రాదు, అలాగే కూర్చుంటాడు. ముఖం కూడా కడుక్కోరు కొంతమంది నాబోటిగాళ్ళు. కాబట్టి ఏ వస్తువు అందినా ప్రమాదం అయితే మనిషి మనిషిగా ఎక్కడ బ్రతుకుతున్నాడు? వివేకం ఏది? నిగ్రహం ఏది? సంయమనం ఏది? ఆ సంయమనము లేకపోతే, అసలు అవతల వాడి మాట విందామనేటటువంటి ధ్యాస లేకపోతే సమాజమునకు బరువు అయిపోతారు. అశ్వత్థామ అర్జునుణ్ణి చూసి భయపడ్డాడు, భీముణ్ణి చూసి భయపడ్డాడు. జగదాచార్యుడు, లోకముల మేలు కోరేవాడు, కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్పరుడని భీష్ముడు ఇన్ని మాటలు చెప్పాడు. తన తండ్రి ద్రోణుడు ఎంత నమ్మాడు తెలియదా అశ్వత్థామకి? కనీసం కృష్ణ పరమాత్మతో 2 మాటలు మాట్లాడలేడా? నాది తప్పైపోయింది, రాత్రి చేశాను నిజమే అంటే, ఏమో ఎంతమంది ఇద్దరో, వాళ్ళు ఎంత ధర్మాత్ములంటే, గురువు యొక్క కొడుకు, ద్రోణాచార్యుల వారి కొడుకు, గురుపుత్రుడు గురువుతో సమానం కనుక ఇంత తప్పు చేసినా చంపకుండా వదిలిపెట్టారు. క్షమాపణే చెప్పుంటే ఏమో ఏం చేద్దురో. మరి ఇదే ముగ్గురులో ఒకడైనటువంటి కృపాచార్యుల వారు తర్వాత కాలంలో పాండవ శిబిరంలో చేరి పరీక్షణ్ మహారాజుకి గురువయ్యాడు. నీ జీవితంలో ఎక్కడో అక్కడ పరితాపము, పశ్చాత్తాపము, మారదామనేటటువంటి తాపత్రయం లేకుండా ముండి బ్రతుకు బ్రతికేస్తానంటే ఎవరు ఆపగలరు? అసలు కనీసం అడగలేదు, ఆలోచించడు. భీముడు కనపడగానే అంతే మళ్ళీ కోపం. నువ్వేమన్నా దుర్యోధనుడివా? ఆయనే తొడలు విరిగి పడిపోయాడు, ఆయనతో ఉన్న 99 మంది పడిపోయారు, నీ తండ్రి ద్రోణుడు పడిపోయాడు, నీకెందుకు ఇంతల్లరి? అపాండవం అయిపోవాలని వేసేశాడంతే బ్రహ్మశిరోనామకాస్త్రం. ఇప్పుడు కృష్ణుడికి మార్గమే ఉంది, అందుబాటులో ఉన్నాడు అర్జునుడు, పక్కన ఉన్నాడు ధర్మరాజు గారు, అక్కడే ఉన్నాడు భీముడు. వాళ్లే పడిపోతే ఇంకా పాండవులు ఎందుకు? అవతల ఉప పాండవులు వెళ్ళిపోయారు నిన్న రాత్రి. ముందు ధర్మాత్ములు తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకోవాలి. ఆ అస్త్రాన్ని ఢీకొనాలంటే మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించాలి, ఇంకొక విధి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రౌర్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సమస్త ప్రపంచము సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతే లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి మహాత్ములు ఇప్పుడు ఉంటారు. నారదుడు పరుగు పరుగున వ్యాసుల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యయ్యయ్యయ్యో, ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత 2 బ్రహ్మశిరోనామకాస్త్రాల్ని ప్రయోగించారు. మీ ఆశ్రమం ముందే జరిగింది, 2 అన్నాడు. ఇద్దరూ గబగబా బయలుదేరారు. లోకహితం కోరేటటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు ఒకలాగే ఉంటాయి. అందుకే ఈ పద్యం చెప్పినప్పుడు వ్యాసుడు ఒక్కడు చెప్పలేదు, నారదుడు ఒక్కడు చెప్పలేదు, ఇద్దరు కలిసి చెప్పారు. కూడబలుక్కుని ఛందస్సుతో వ్రాసి తెచ్చుకునో కాదు, ఇద్దరూ లోకహితాన్ని కోరుతారు కాబట్టి ఇద్దరి నోటి వెంట ఒకలాంటి మాటే వచ్చింది. వాళ్ళు అన్నారు, పలువురు మహాస్త్రవిత్తములు అలగు భుజా వీర్య శౌర్యులవని జనిరి వారలు దీనిని ప్రయోగించట కలిగినే మానవులపై అకల్మషులారా. ఏమయ్యా అర్జున, ఏమయ్యా అశ్వత్థామ, ఇంతకు ముందు లోకంలో ఎంతమంది మహావీరులు రాలేదు, ఎంతమందికి అస్త్రములు తెలిసిన వాళ్ళు లేరు. ఇలా ఎవరైనా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకేసారి ఇద్దరు ప్రయోగించడం ఉందా? మనుష్యుల్ని పాడు చెయ్యాలని ఒకడు ప్రయోగించడం, రక్షించుకోవడానికి ఇంకొకడు ప్రయోగించడం ఉంటుందా? ఇలా చెయ్యొచ్చా? లోకముల గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఎంత పెద్ద ఉత్పాతములు ఉత్పల్లితున్నాయో చూడండి. కాబట్టి అర్జున, నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసేయ. ఆయన పరమధర్మాత్ముడు. నిజానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకసారి ప్రయోగించిన తరువాత వెనక్కి తీశారనుకోండి, ఉపసంహారం చేస్తే దానికి తగిన ఆహారం దొరకలేదు. కాబట్టి ఎవరు ప్రయోగించి ఉపసంహారం చేశాడో వాడి తల బదలు కొట్టేస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రమాదం? అర్జునుడికి ప్రమాదం. కృష్ణుడు ప్రయోగించమన్నాడు, వ్యాసుడు నారదుడు ఉపసంహారం చేయమన్నారు. అర్జునుడు ఏం ఆలోచించాడంటే, నేను లోకముల యొక్క ప్రయోజనం కోసం పెద్దలైనటువంటి వ్యాస నారదాదుల యొక్క మాట మన్నించి ఉపసంహారం చేస్తున్నాను. అది నన్ను ఎందుకు అపకారం చేస్తుంది? దాని లక్షణం అది కావచ్చు, కానీ విశాల ప్రయోజనము కొరకు నేను నిలబడినప్పుడు, పెద్దల మాట ఆదరించినప్పుడు అది నన్ను చెరకడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఉపసంహారం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, అది అర్జునుణ్ణి ఏమీ చెయ్యకుండా శాంతించింది. శాంతిస్తే వెంటనే ఒక విషయం అన్నారు సౌప్తిక పర్వంలో, తపమును, బ్రహ్మచర్యమును,
దానము సత్యము కల్గు ఆ సురాధిపతనయుండు తక్క సముదీర్ణముగా నిగిడించి అమ్మహోగ్రపు మహితాస్త్రముండ్లుకును రాదు మగుడ్వడగా అట్టి భంగి భూమిపతులు కాదు దేవతలు మెకొనజాలరు కౌరవీశ్వర. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి, నిజానికి దేవతలు కూడా ఇటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇక ఉపసంహారం చేయలేరు. అర్జునుడు చెయ్యగలిగాడు అంటే, చేసి బ్రతకగలిగాడు అంటే ఆయన చేసినటువంటి తపస్సు. తపస్సు అన్న మాటకి నేను అర్థం చెప్తున్నాను కదా, నిన్నటి నుంచి చెప్తున్నాను, ధర్మమునందు అనురక్తి. ఆయన ధర్మానురక్తి, ఆయనకి పెద్దల పట్ల ఉన్న గౌరవం, బ్రహ్మచర్యమును, ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి, దానము, ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క సంతృప్తి కొరకు, సంతోషము కొరకు, సమాజ హితము కొరకు తాను త్యాగం చెయ్యడం, తాను విడిచిపెట్టడం తన దగ్గర ఉన్నదాన్ని. అటువంటి దానము, సత్యము, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండగలగడం, అటువంటి సత్యము కలిగినటువంటి ఆ సురాధిపతనయుడు దక్క, సురాధిపుడైనటువంటి ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి దేవేంద్రుడు తక్క ఇలా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహారం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ అన్యులకు సాధ్యమే. ఎవరైనా చేయగలరా? దేవతలు కూడా చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఉపసంహారం చేశాడు. చేసి గబగబా వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, అయ్యా మీరు పెద్దలు, పూజ్యులు, మా వంశమునకంతటికీ పెద్దవారు, మీరు చెప్పారు, నేను ఉపసంహారం చేశాను, కానీ అశ్వత్థామ ఉపసంహారం చేయలేదు, అపాండవమని కోరాడు. కాబట్టి ఆ అస్త్రం మా అన్నదమ్ముల మీద పడిపోయి చెనకుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇదే మాట అశ్వత్థామకి చెప్పి ఉపసంహారం చేయించండి అన్నాడు. అంటే అశ్వత్థామ వంక తిరిగాడు. తిరిగి వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. సాధారణంగా మహాభారతంలో వ్యాసుడు ఒక మాట చెప్తే కాదని ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇప్పటి వరకు కనపడలేదు కదా, ఇది మొదటిసారి. అశ్వత్థామ వంక తిరిగి ఉపసంహారం చేయమని ఒక మాట చెప్పాడు. నువ్వు ఉపసంహారం చేసేసి నీ తలలో ఉన్నటువంటి రత్నం ఉన్నదే, నీకు పుట్టుకతో వచ్చిన రత్నం, అది తీసి అర్జునుడికి ఇచ్చేసేయి, నువ్వు బ్రతికిపోతావు. నిన్ను చంపరు వాళ్ళు. నువ్వు చేసినటువంటి తప్పు అంతా ఇంతటిది కాదు, అంత క్రూరమైన తప్పు చేశావు, అసలు చంపేయాలి నిజానికి. కానీ వాళ్ళు చంపరు. ఎందుకు చంపరో తెలుసా? వాళ్ళు ధర్మాత్ములు. నువ్వు గురుపుత్రుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి, ద్రోణుడు వాళ్ళ గురువు. గురుపుత్రుడికి గురువుకి గురుపత్నికి అభేదం. కాబట్టి గురుపుత్రుణ్ణి చంపడం గురువుని చంపడంతో సమానం. కాబట్టి నిన్ను వాళ్ళు చంపరు, ఆ పాతకానికి వాళ్ళు ఒడిగట్టారు. నీ శిరోరత్నాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి, నీ అస్త్రాన్ని ఉపసంహారించి అంటే ఆయన అన్నాడు, ఏ పాండవులకి రత్నాలు తక్కువ? కౌరవుల్ని ఓడించారుగా, దుర్యోధనుడిని పడగొట్టాడుగా భీముడు తొడలు విరగ్గొట్టి. దుర్యోధనుడి దగ్గర రత్నాలన్నీ కూడా ఇప్పుడు పాండవులేగా తీసుకుంటారు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి దోచుకున్నారట వాళ్ళు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి నా రత్నం ఒక్కటి తక్కువైందా, ఇదొక్కటి ఎందుకు ఇవ్వాలి అని తను బ్రతకడం కష్టం కదా మరి ఇవ్వకపోతే. అందుకని రత్నాన్ని తీసి వ్యాసుడి చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు, మనస్త్రంబు పాండవేయ రాగపాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక. నేను నా రత్నం ఇచ్చేస్తున్నాను, కానీ ఎంత కాపట్య బుద్ధితో మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, నేను వదిలిన అస్త్రం ఉందే, ఇది నేను అర్జునుడిలా ఉపసంహారం చేయలేను, అంత తపస్సేది, ఆ సత్యమేది, ఆ నిష్కల్మషమైన బుద్ధేది. అందుకని వెనక్కి తీయలేడు, వెనక్కి తీస్తే తల పగిలిపోతుంది. అందుకని మదస్త్రంబు పాండవేయ రాగ పాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొంది తా ప్రశాంతి పొందుగాక. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, పాండవేయ రాగ పాత్ర గర్భంబులు అన్న మాటకు అర్థం, పాండవులు తమ తమ భార్యల యందు సంతానమును కలడానికి చేసిన ప్రయత్నమునందు ఏ ఏ భార్యలు గర్భములు ధరించి ఉన్నారో ఆ భార్యల యొక్క గర్భములన్నీ విచ్ఛిన్నమైపోవాలి, గర్భస్రావం అయిపోవాలి. ఒక్క పాండవుల యొక్క భార్యలే కాదు, ద్రౌపదీదేవి ఒక్కతే కాదు, ద్రౌపదీదేవి కొడుకుల్ని చంపేశాడు ఎలాగో నిన్న రాత్రి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే, అర్జునుడికి ద్రౌపది కాకుండా భార్య ఉంది, ఉలూపి మొదలైన వాళ్ళు. అలాగే ధర్మరాజుకున్నారు, భీముడికున్నారు, అర్జునుడికున్నారు. వీళ్ళందరి యొక్క భార్యల గర్భములు
నశించిపోవుగాక. అంతేకాదు పాండవేయ రాగ గర్భములు కదా, అందుకని చెప్పి వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆ పెళ్ళైన వాళ్ళ భార్యలు ఎవరైనా కడుపుతూ ఉంటే అంటే పాండవుల యొక్క కోడళ్ల గర్భములు నశించుగాక. పాండవుల భార్యల గర్భం పోయిందనుకోండి, అది వాళ్ళ వరకే బాధ. వాళ్ళ కోడలు గర్భం పోయిందనుకోండి, కొడుకు చెయ్యని తప్పుకి కోడలు చెయ్యని తప్పుకి కొడుకు కోడలు శిక్ష పొంది, అందున కోడలు నా కడుపున బిడ్డ పుట్టబోతున్నాడు, వాడిని ఎత్తుకుంటాను ఆడిస్తాను అని ఆనందపడిపోయి అంతకుముందు మామగారితో మాట్లాడిన కోడలు, అత్తగారితో మాట్లాడిన కోడలు, మురిసిపోయిన కోడలు మామగారి మీద పగతో ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి గర్భస్రావమైపోతే ఆ బాధ మామగారికి ఎంతగా ఉంటుంది? నిద్రపోతాడా? ఎంత గుచ్చుకుంటుంది? ఆ బాధకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు కాదు. సున్నిత హృదయాలకు ఆ బాధ అలా ఉంటుంది. ఇంత బాధ పెట్టాలి పాండవుల్ని, అది అశ్వత్థామ యొక్క క్రౌర్యం. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరైనా క్షమిస్తారేమో, పాండవులైనా క్షమిస్తారేమో, కృష్ణ పరమాత్మ క్షమిస్తాడా ఆ నేరాన్ని? తప్పుకోగలడా? ఎక్కడికి పారిపోయి తప్పుకుంటాడు? కాబట్టి పాండవేయ రాగ గర్భంబులను హానిగావించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక. పాండవుల భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు స్రావమైపోవాలి. పాండవుల బిడ్డల యొక్క భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు పోవాలి, కోడళ్ల గర్భములన్నీ పోవాలి. అంటే పాండవులు మిగలాలి, పాండవుల వంశం మిగలడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఎందుకు చేసినట్టు ఈ యుద్ధం అంతా? ఎవరి కోసం చేసినట్టు? ఎవరి కోసం అంతకాలం కష్టపడినట్టు? ఎవరిని చూడాలని ఒక వయసు వచ్చిన తరువాత తాపత్రయపడతారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారుగా, ఇక వాళ్ళకి మనవల్ని చూడాలని ఆనందపడే వయసు కదా. ఆ సమయమునందు మనవలకి ప్రమాదం ఏర్పడి గర్భస్రావం అయిపోతే ఇక గర్భములే రావంటే తట్టుకోగలరా? మానసికంగా అది ఎంత పెద్ద శిక్ష పాండవులకు, అది ఆయనకి సంతోషం. ఇది ఆయన మనసులో ఉద్దేశం. పాండవుల భార్యలు, పాండవుల కొడుకుల భార్యలు, పాండవులకి ఇంకా మనవలు ఏమైనా ఉంటే వాళ్ళ భార్యల యొక్క గర్భములు కూడా విచ్ఛిన్నమైపోవుగాక, అపాండవమగుగాక. అప్పుడు నా అస్త్రము తృప్తి పొందుగాక. ఉపసంహారం చేయి. నాకు కుదరదు. ఎవరు ఈ మాట అంటున్నవాడు? అర్జునుడు ఉపసంహారం చేశాక కూడా. అసలు నిజానికి ఏమైనా తప్పు ఉందా అర్జునుడిది? ఏమైనా తప్పు ఉందా పాండవులది? ఏమైనా వాళ్ళు చేసిన తప్పు కనపడుతోందా? ఏ తప్పు లేకపోయినా, వాళ్ళు చేసిన తప్పు లేకపోయినా వాడికి అనిపించింది వీళ్ళు తప్పు చేశారని. వాడికి అనిపించింది కాబట్టి శిక్ష వేసేశాడు. ఎంత దారుణం! ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చేమో, పరమేశ్వరుడు మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టాడు కాదు. అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత వ్యాసుల వారు చటుక్కుని అందుకున్నారు. అందుకని ఆయన అన్నారు, అనవిని కృష్ణద్వైపాయనుడు అట్టులు చేయుము ఒంటి కాసపడకుమి అని పలుక, అప్పలుకంగనియను తన పలుకు తప్పుగా అతడు మదిన్. వెంటనే వ్యాసుల వారు అన్నారు, అక్కడతో తృప్తిపడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? పాండవేయ రాగపాత్ర కోడల ముందు అసలు ఏ తప్పు చేశాడని ఆయన అలా నిలబడాలి? వీళ్ళు ధర్మానికి కట్టుబడినందుకు అలా నిలబడాలి. కాబట్టి వాళ్ళ కోడళ్ల గర్భములు స్రావం అవ్వడానికి అంగీకరించారు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావం అయిపోతాయి. ఈ అస్త్రానికి ఫలితం ఉండాలి కాబట్టి నేను ఉపసంహారం చేయలేను అంతే తెలుసంటావా? నీ క్రౌర్యానికి అంతవరకు భోజనం పెట్టేస్తాం. పోని పాండవేయ రాగపాత్ర గర్భంబులు విచ్ఛిన్నమగుగాక, దాని చేత నీ అస్త్రము సంతృప్తి పొందుగాక, అది దాటకు సుమా అన్నాడు. వెంటనే అశ్వత్థామకు అర్థమైంది వ్యాసుడు ఎక్కడ పట్టుకున్నాడు. ఎందుకనంటే ఉప పాండవుల్ని చంపేశాడుగా. వంశానికి ఎవరు? ఇంకా ఇప్పుడు ఉత్తరం ఒక్కతే గర్భంతో ఉంది. ఉత్తరా గర్భమునందు ఒక్క పిల్లవాడు పెరుగుతున్నాడు. అంటే ఆ పిల్లవాడిని చంపేస్తాడనమాట. అది అర్జునుడి యొక్క కోడలి గర్భము స్రావమైపోవాలి. ఎందుకంత కక్ష అర్జునుడి మీద అంటే ఆ అర్జునుడు కదా మరి యుద్ధంలో నిలబడి శత్రువుల్ని ఎక్కువ మందిని తెగటార్చాడు. ఆయన ఎందుకు తెగటార్చాడు? ధర్మం కోసం తెగటార్చాడు. ఆయనే స్వార్థం కోసం తెగటార్చలేదు.
ధర్మం కోసం తెగటార్చాడు. ధర్మం కోసం నిలబడిన వాడి మీద అధర్మాత్ముడికి ఎందుకు కక్ష ఉంటుందంటే కారణం ఉండదు, ఇదే ఉంటుంది. అసూయ చేత క్రోధము చేత ఉంటుంది తప్ప వేరు కారణాలు ఉండవు. దానికి వాడే క్రోధం, వాడే తీర్పు, వాడే నేరం, వాడే ఏదైనా చేసేస్తాడంతే. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ అనుకున్నాడు, అమ్మా నా తప్పు పట్టుకున్నాడు రా వ్యాసుడు, పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావమవాలి తప్ప పాండవుల యొక్క పిల్లల గర్భములు పిల్లల యొక్క గర్భములు అంటే పిల్లల యొక్క కోడళ్ల గర్భములు స్రావమగుకుండుగాక, అక్కడ వరకే ఆగు అంటున్నాడు. నేను ఇది విని నాకేదో అర్థం కానట్టు ఊరుకుంటా. అర్థం కానట్టు ఊరుకుంటే ఏమవుతుంది? నా అస్త్రం చేసే పని చేసేస్తుంది. పరీక్షిత్తు మరణిస్తాడు. ఉత్తరాగర్భాన్ని కూడా చెనకేస్తుంది. ఎందుకంటే నా సంకల్పం ఏమిటి? అస్త్రం ఎవడు ప్రయోగించాడో వాడిది సంకల్పం, మార్చట్లేదు సంకల్పాన్ని. పాండవేయ రాగ గర్భములు అన్న మాటకు అర్థం అర్జునుడి యొక్క కోడలి గర్భము కూడా నశించిపోవాలి. నేను దానికే కట్టుబడుతున్నా. పైకి వ్యాసుడు చెప్పింది నాకు అర్థం కానట్టు ఉంటానంతే. అది మూర్ఖత్వం అంటే. వాడు వినడు. నిజంగా వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు? వాడికి తెలుసు ఇందులో తప్పు లేదని, కానీ వాడు తప్పు ఉన్నట్టుగా వాదిస్తాడు, తప్పు ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి క్రౌర్యం ఉన్నది, మౌఢ్యం ఉన్నది, రాక్షసత్వం ఉన్నది. అంతే అశ్వత్థామతత్వం. కాబట్టి ఇప్పుడు వ్యాసుడి మాటని అర్థం చేసుకున్నట్టు కాకుండా అర్థం కానట్టు ఊరుకొని ఉత్తరాగర్భము నశించిపోవాలని మనసులో సంకల్పం చేశాడు. అంటే ఇది మానసికంగా ఒక పెద్ద శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాడు. పాండవులు ఉండాలి, ఉత్తరాధికారులు లేని దేనికి చేసినట్టు యుద్ధం? ఉత్తరాధికారులు లేకుండా చేయాలి. వెంటనే ఈ కాఠిన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని, ఈ అర్థం పర్థం లేని స్థితిని కృష్ణ పరమాత్మ తట్టుకోలేకపోయాడు. ఆయన వెంటనే రథం దిగి అన్నాడు, నువ్వు పాండవేయ రాగ గర్భములను చెనకవద్దని వ్యాసుడు చెప్తున్నా వినకుండా నేను అలా అనుకోవట్లేదని మనసులో అనుకుంటున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఉత్తరాగర్భాన్ని చెనకాలనుకుంటున్నావు, నువ్వు మొనగాడివైతే నీ అస్త్రంతో చెనకు, నేను అడ్డుకుంటా. ఆమె గర్భము స్రావం అవ్వదు, నేను ఆపుతా. ఆమెకి గతంలో ఋషుల వరం ఉంది, క్షీణించిన శరీరమున్న కుమారుడు పుడతాడని, పరీక్షిత్ అనిపించుకుంటాడని. ఆ గర్భాన్ని నేను కాపాడతాను, కొడుకుని కంటుంది. ఆ కొడుకు కృపాచార్యుల వారి శిక్షణలో దాన ధర్మములు చేసి యజ్ఞయాగాదులు చేసి ఈ భూమినంతటినీ పరిపాలించి పాండవుల యొక్క వారసుడుగా నిలబడి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగిన వాడు అవుతాడు. ఆయన కొడుకు జనమేజయుడు ఈ భారతాన్నంతటినీ వింటాడు, లోకమంతా వింటుంది నువ్వు చేసిన తప్పిదాన్ని అశ్వత్థామ. కాబట్టి నేను ఆ గర్భాన్ని కాపాడతాను. ఏది నేను ఉపసంహారం చేయనంటున్నావుగా, చెనకు చూస్తాను నీ అస్త్రంతో, నీ అస్త్రము గొప్పో నా శక్తి గొప్పో చూడన్నాడు. అంటే నవ్వాడు అశ్వత్థామ. ఇంత కృష్ణ పరమాత్మని నవ్వి అర్జున మిత్రమా అని పిలిచాడు. ఎంత ఎగతాళో చూడండి. మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి, క్రోధానికి హద్దే ఉంటుందండి. అర్జున మిత్రమా, అర్జునుడి యొక్క కోడలి గర్భాన్ని కాపాడుతానంటున్నావుగా, కాపాడుకో చూస్తాను నా అస్త్రం నుంచి అన్నాడు. ఇంత కృష్ణుడికి, ఇంత దైవానికి, ఇంత పరిపూర్ణావతారానికి ఒళ్ళు మండిపోయింది. మండిపోదండి అధర్మానికి? మండిపోయి ఆయన అన్నాడు, నువ్వు ఒళ్ళు మండిపోయి తగలబడిపోతున్నంత బాధతో 3000 సంవత్సరములు ఈ భూమి మీద నిస్సహాయుడిగా తిరుగు. చిరంజీవిత్వం ఉందిగా, అలా అనుభవించా చిరంజీవిత్వాన్ని. 3000 సంవత్సరములు నిస్సహాయుడవై ఉండాలి. నీ ఒళ్ళంతటి నుంచి కూడా దుర్గంధభూయిష్టమైన నెత్తుటి కంపు వస్తూ ఉండాలి. ఆహారము దొరకక మండిపోతున్న ఒంటితో 3000 సంవత్సరములు ఏకాకివై తిరుగువు అన్నాడు. నేను కాపాడతానో లేదో పరీక్షిత్తుని చూసుకో, తిరుగుతుంటావుగా, చూడు కాపాడతానో లేదో. నువ్వు అక్కడ అలా తిరుగుతుంటావు, ఇక్కడ పరీక్షిత్తు రాజ్యం చేస్తాడు, నీ అస్త్రం ఏమవుతుందో చూద్దుగానే అన్నాడు. భాగవతంలో చెప్పారుగా. అందరూ మరణిస్తాడనుకుంటే మహానుభావుడు కృష్ణ పరమాత్మ అలవోకగా గర్భంలోకి ప్రవేశించి ఆ పిల్లవాడిని కాపాడాడు, అస్త్రం నుంచి కాపాడాడు. కాబట్టి ఎవరు నన్ను కాపాడిన వాడని బయటికి వచ్చాక అందరినీ పరీక్షగా చూసేవాట, ఎవరా శంఖచక్ర గదా పద్మములతో ఉన్నవాడని పరీక్షగా చూశాడు. కాబట్టి పరీక్షిత్ అయ్యాడు ఆయన. భగవంతుడి మాట నిలబడిందా లేదా? అకారణ క్రౌర్యానికి, అకారణ క్రోధానికి, మూర్ఖత్వానికి వెళ్ళిపోయిన అశ్వత్థామ ఏమైపోయాడు భగవంతుడి చేతిలో? ఏమైంది ఆయన చిరంజీవిత్వం?
ఇది ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతంలో. వెంటనే వ్యాసుడు అన్నాడు, కృష్ణ పరమాత్మ ఏ శాపవాక్కునిచ్చానో ఆ శాపవాక్కు పరిపూర్ణంగా నీకు తగినదేరా బ్రాహ్మణాథమా, నువ్వు అలాగే బ్రతుకు అన్నాడు. వ్యాసుడు ఏం చేశాడండి మధ్యలో? ఇప్పటి వరకు మీరు భారతంలో వ్యాసుడి గౌరవాన్ని విన్నారు. అశ్వత్థామ వ్యాసుడి వంక తిరిగి అన్నాడు, ఇక పైన నీకు కూడా శాపం ఇస్తున్నాను. తగుదురమ్మా అని వచ్చి మొట్టమొదట నువ్వే కదా పెద్దరికం మొదలుపెట్టావు, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు మనుష్యులందరిలో ఉండు అన్నాడు. నేను ఉంటాను అన్నాడు. క్రౌర్య రూపం అశ్వత్థామ. మనుష్యుల యందు మంచి మాట, తత్వ సంబంధమైనటువంటి విశేషం, ఇతరుల మనసుకి శాంతి పొందేటట్టుగా వకారయకార సకారములతో కలిసి అమృతతత్వమైనటువంటి భగవత్ సంబంధమైన విశేషములను వాక్కులుగా వాయురూపంగా చెప్పగలిగినటువంటి తత్వం వ్యాసతత్వమై అందరి యందు నిలబడింది. అందుకే ఇప్పటికీ ఏ పండితుడు పీఠం పెట్టి చెప్పినా దాన్ని వ్యాసపీఠము అంటారు. వ్యాసపీఠం అయింది. అందుకే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి నమస్కరించి గురువులందరిలో కూడా వ్యాస భగవానుణ్ణి చూసి నమస్కారం చేస్తారు. అందుకని అశ్వత్థామ శాపం ఇచ్చినా మహాత్ములను అది ఏ విధంగా చనకతుంది కనుక ఆయనకి జరిగే నష్టం ఏమిటి? కానీ అసలు ఆయన క్రౌధానికి ఇష్టమైనటువంటి నెత్తుటి కంపు ఒంటికి కడుతుండగా నిస్సహాయుడై తిరిగాడు. దీనివల్ల ఏమైందంటే ప్రాణులను చంపడానికి అస్త్రప్రయోగం చేశాడు. పాండవులు మానసికంగా ఏడవడానికి కావలసినంత ప్రణాళిక వేసి పెద్ద తప్పు చేశాడు. మరి కొడుకుల్ని చంపాడుగా, దానివల్ల వాళ్ళు మానసికంగా బాధపడ్డారుగా. మానసికంగా శారీరకంగా కూడా బాధపడ్డానికి యోగ్యమైన రీతిలో శాపం ఇచ్చాడు. 3000 సంవత్సరములు ఒళ్ళు మండిపోతుండగా తిరగాలి. కాలిపోతున్న ఒంటిలా ఉంటుంది. 3000 ఏళ్ళు తిరగాలి. శరీరానికి బాధేనా? నిస్సహాయుడు, రక్తపు కంపు మానసికంగా బాధేనా? ఈ రెండు ఎవరి పట్ల చెయ్యాలనుకున్నామో ఆ రెండూ నీకు అన్వయమగుగాక. కృష్ణుడు అందుకు చెప్పించాడు, వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇలా సౌప్తిక పర్వంలో ఒకానొకప్పుడు వ్యాసుడు, కృష్ణుడు, నారదుడు వచ్చి ఆపితే తప్ప కొంత జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మాత్రమే లోకములను కాపాడగలిగినంత భయంకరమైన స్థితి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి మౌఢ్యం వల్ల ఏర్పడింది. ఇది వ్యాస భగవానుడు సాధించినటువంటి పరమోత్కృష్టమైన విజయం. ఎందుకండి అంటే తాను శాపం పొందినా కూడా చటుక్కున అశ్వత్థామ హృదయాన్ని గ్రహించి పాండవుల కోడళ్ళకి అన్వయం అవ్వదు అని ఆపాడు. కృష్ణుడు గ్రహించి నేను కాపాడతాను అని పరీక్షిత్తుని కాపాడాడు. ఇది వ్యాసుడు చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దానికోసం శాపాన్ని పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంటే లోకహితం కోసం అవసరమైతే తాను శాపవాక్కుని పొందాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించకుండా ఉండడం సాధ్యమా? అటువంటి వ్యాసుడి పేరెత్తేటప్పటికి గౌరవించకుండా నిలబడగలమా భారతీయులం? అంతటి మహితాత్ముడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మళ్ళీ స్త్రీ పర్వంలో కనపడతాడు. మళ్ళీ స్త్రీ పర్వంలో ఎక్కడ కనపడతాడు అంటే ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు దుర్యోధనుడితో సహా అందరూ మడిసిపోయారు. అందరూ పడిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు అప్పుడు ఏడుపు మొదలెట్టాడు. సంజయుడు ఒక మాట చెప్పాడు, దుర్యోధనుడు ఏమైనా బ్రతుకుతాడేమోనన్న మిణుకుమన్న ఆశతో కదూ వింటున్నాడు యుద్ధం. ఇక దుర్యోధనుడే మరణించాడన్న తర్వాత వినడానికి అసలు శ్రోతకి ఉత్సాహం ఏముంటుంది ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడు పెరివేప విత్తే, చాలా చాలా మౌఢ్యం ఉన్నవాడే. అయినా 9 కొడుకులు మరణించారు. అల్లుడు మరణించాడు. ఏకాకి అయి నిస్సహాయుడై మిగిలిపోయాడు. అటువంటప్పుడు సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దానికోసం శాపాన్ని పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంటే లోకహితం కోసం అవసరమైతే తాను శాపవాక్కుని పొందాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించకుండా ఉండడం సాధ్యమా? అటువంటి వ్యాసుడి పేరెత్తేటప్పటికి గౌరవించకుండా నిలబడగలమా భారతీయులం? అంతటి మహితాత్ముడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మళ్ళీ స్త్రీ పర్వంలో కనపడతాడు. మళ్ళీ స్త్రీ పర్వంలో ఎక్కడ కనపడతాడు అంటే ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు
దుర్యోధనుడితో సహా అందరూ మడిసిపోయారు. అందరూ పడిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు అప్పుడు ఏడుపు మొదలెట్టాడు. సంజయుడు ఒక మాట చెప్పాడు, దుర్యోధనుడు ఏమైనా బ్రతుకుతాడేమోనన్న మిణుకుమన్న ఆశతో కదు వింటున్నాడు యుద్ధం. ఇక దుర్యోధనుడే మరణించాడన్న తర్వాత వినడానికి అసలు శ్రోతకి ఉత్సాహం ఏముంటుంది ధృతరాష్ట్రుడికి. అందుకే దుర్యోధన మరణం చెప్పి సంజయుడు అన్నాడు, ఇక పైన నేనేమీ చెప్పదలుచుకోలేదు, నీకు చాలు ఇక్కడ వరకు అని చెప్పాడు. కానీ భారత రచన చేస్తానన్న వ్యాసుడి వలన మనకు మిగిలిన భారతం అందింది. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడు పెనువేప విత్తే, చాలా చాలా మౌఢ్యం ఉన్నవాడే. అయినా 9 కొడుకులు మరణించారు, అల్లుడు మరణించాడు, ఏకాకి అయి నిస్సహాయుడై మిగిలిపోయాడు. అటువంటప్పుడు ఊరట పొందేటట్టుగా మాట్లాడడం నా వైపు నుంచి ధర్మం. జరగవలసిన శాస్తి జరిగిందని నేను ఊరుకోకూడదు. కాబట్టి నేను శాంతి కల్పిస్తానని మహానుభావుడు వ్యాసుడు బయలుదేరాడు. వ్యాసుడిని మీరు పరిశీలిస్తే అభిమన్యుడు చనిపోయినప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, కొడుకులు చచ్చిపోయినప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, భీష్ముడు చనిపోయినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళాడు, కష్టాలలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అలాగే పాండురాజు మరణించినప్పుడు తల్లి సత్యవతీదేవిని ఓదార్చాడు. 1కి 10 మాటలు ఎక్కడ ఏ కుటుంబమైనా కష్టంలో ఉంది అంటే ముందు వెడుతుంటాడు వ్యాసుడు. అంటే వ్యాసుడి జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏది అంటే, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చడానికి మాత్రం వెనకంజ వేయవద్దు. కాబట్టి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, నీవు ధర్మభంగి నిరుగనేర్తు నీతి కౌశలం బావహిల్లు నీదు మనంబునందు కాన నేను శౌకావిలత్వముడు పబూని అరుగుదించితిన్ సుతా భావజనిత దుఃఖ వార్ధిపార మయుదు పుత్రక. కొడుకుని పిలిచి అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ధర్మం అంటే ఏమిటో బాగా తెలుసు, ధర్మ సంబంధమైనటువంటి కౌశలము కూడా నీ యందు ప్రవర్తిల్లింది, నీకు బాగా తెలుసు. అయినా కూడా కొడుకులు పోయారు కొడుకులు పోయారు కొడుకులు పోయారు అని ఏడుస్తున్నావు. ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భావము నుండి వచ్చింది. ఇది అంత తేలిక మాట కాదు సుమండి. మీరు గమనించండి, ఒకడు ఏదో పోయిందని ఏడుస్తున్నాడు, చాలా విలువైన వస్తువు మెడలో వేసుకున్నాడు, కష్టపడి 30 ఏళ్ళు సంపాదించి దాచి దాచి ఏదో హారం కొనుక్కుని మెడలో వేసుకున్నాడు. లేకపోతే అంతవరకు ఎందుకు, హారం వరకు ఎందుకు, ఉపనయనంలో భిక్ష కింద మాతృభిక్ష కింద వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఉంగరం, అది ఆయన వదలడం. అమ్మగారు భిక్షలో ఇచ్చిన ఉంగరం ఆనాటి నుంచి ఆయన శరీరం కట్టెల మీదకి వెళ్ళిపోయే వరకు అది అలాగే ధరించి ఉండాలనుకున్నాడు, అలాగే పెట్టుకుంటాడు. ఆ ఉంగరం జారి పడిపోయింది, ఆ ఉంగరం కనపడలేదు, ఏడుస్తుంటాడా? అమ్మ గుర్తొచ్చింది, ఉపనయనం గుర్తొచ్చింది, నాన్నగారు చేసిన మంత్రోపదేశం గుర్తొచ్చింది, అయ్యో ఆ ఉంగరం పడిపోయింది అని వెతుక్కుంటున్నాడు. చాలా బాధలో ఉన్నాడు. ఇంత బాధలో ఉండగా ఏదో పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటి ఇంత పెద్ద చప్పుడు వినపడిందని అటుగా చూశాడు. చూసేటప్పటికీ సాధారణంగా జనం మధ్యలో ఎప్పుడూ కనపడనటువంటి ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు అలా వెడుతున్నాడు, జనం వెంటపడుతున్నారు. ఒక్కసారి ఆయన అటు చూసి ఇదేంటి ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అలా చూసి ఒక్క క్షణం ఆగాడు. మనసు ఎప్పుడైతే ఇది వదిలి అది పట్టుకుందో ఇతను ఏడుపు మర్చిపోతాడు. మనసు లగ్నమైతే ఏడుపు, మనసు లగ్నం కాకపోతే మళ్ళీ గుర్తొస్తుంది, ఇదేమిటి అది చూస్తూ ఊరుకున్నాను, నా ఉంగరం పోయింది, మళ్ళీ ఏడుపు మొదలు. ఎంత పెద్ద మాట మాడుతున్నాడో చూడండి వ్యాసుడు. భావజనిత దుఃఖము, కొడుకులు పోయారో కొడుకులు పోయారో కొడుకులు పోయారో ఇదే ఆలోచిస్తున్నావు, అందుకు ఏడుస్తున్నావు. కాదయ్యా, పోనివాడెవడున్నాడు? వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి పండు రాలిపోతుంది, ఒక్కొక్కసారి పిందె రాలిపోతుంది. పిందె రాలిపోవడమే భగవంతుడి యొక్క నిర్ణయం అయితే పిందె రాలిపోవుగాక, పండు రాలిపోవడం భగవంతుడి నిర్ణయం అయితే పండు రాలిపోవుగాక. నాకు కావలసింది భగవంతుడి యొక్క నిర్ణయాన్ని ఔదలదాల్చడం వినా ఇంకొకటి కాదు. కాబట్టి పిందె రాలినా పండు రాలినా సమానంగానే తీసుకుని నిలబడతాను. రాలడం దాని ధర్మం కనుక, రాల్చేవాడు వేరొకడు కనుక, రాల్చకుండా ఆపగలిగిన శక్తి నాకు లేదు కనుక నేను ఆ భగవంతుడిని నమ్మి నిలబడతాను. తొందరగా బయటికి వచ్చి నిలబడగలగాలి. అది అవసరం సుమా. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి వ్యాసుడు. అది ఒకరికేమీ జీవితంలో ఏమో ఎప్పుడు ఎవరికి ఏ సందర్భం ఏర్పడుతుందో ఎవరైనా తెలుసుకొని జాగ్రత్త పడవలసిందే కాదా. రోజులన్నీ ఒక్కలా ఉండవుగా. కాబట్టి ఎంత గొప్పగా లోకానికి పనికొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు వ్యాసుడు అని
భూతములు అనిత్యములు నీవీ తెరివెప్పుడును విందువు అహీన ధృతిన్ నీ చేతోగతి నలవరుపము భూతా నిత్యత్వమదియ పుచ్చును వగలన్. నీకెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుపు వచ్చింది? నీ పిల్లలు పోయారని. పోకుండా ఉండిపోయింది ఏదైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టు. ఏదీ లేదుగా, అన్నీ పోయాయిగా. కానీ ఒక్కొక్కటి పోవడానికి ఒక్కొక్క కారణం ఉంటుందంతే. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఏదో కారణం, నింద లేకుండా బొందిపోకూడదు కాబట్టి ఏదో ఓ కారణం చెప్పాలి. ఆ కారణం లేకపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఉండదు. డెత్ సర్టిఫికేట్ లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకపోతే ఆయన పేరు మీద ఉన్నవి వాడుకోవడానికి లేదు. అందుకనో కారణం ఉండాలి తప్ప అసలు పోకుండా మాత్రం ఏ కారణం లేకుండా పోయిన వాడు ఉంటాడా? ఉండడు. వైద్యుడికి తెలుస్తుంది ఏ కారణానికో పోయాడు. ఏ కారణం లేకపోతే గుండె అయిపోయింది. ఎందుకు అయిపోయిందో ఆయనకి తెలియదు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఆగిపోయిన వాడికి తెలియదు, ఆగిపోయిందని తెలుసున్న వాడికి తెలియదు, తెలుసుకున్న వాడికి తెలియదు. అది విచిత్రం. ఒక్కొక్కసారి ఎందుకు అయిపోయింది అంటే ఎందుకు అయిపోయిందంటే నేనేం చెప్పనండి అంటాడు. కాబట్టి లోకంలో ఏది ఉండిపోయిందని ఆలోచించవయ్యా. అప్పుడు వీళ్ళు పోయారన్న బెంగ నీకు తగ్గుతుంది. సమస్యకి విరుగుడు ఎంత బాగా చెప్తాడో చూడండి. అది అందరూ చెప్పలేరు సుమండి. అసలు ఏ శోకమునందున్న వాడినైనా శోకము నుంచి బయటికి తీసి స్వస్థత కల్పించి నిలబెడితే తర్వాత వాడు తన కర్తవ్యం తాను చేసుకుంటాడు. అలా మాట్లాడాలంటే శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు యువతల వాడికి చీకాకు కలగకూడదు. నీకేం చెప్తావు వేదాంతం అనేటట్టు ఉండకూడదు. అందంగా ఉండాలి. ఎంత బాగా మాట్లాడతాడో అది ఆ ఒక్క వ్యక్తికి అన్వయం కాకూడదు. తర్వాత లోకంలో ఎవరికైనా అన్వయం కావాలి. అది భారతం ఎందుకు అవుతుంది? ఇన్నేళ్ళైపోయినా 2016 సంవత్సరంలో కూడా కూర్చుని ఇంత మండుటెండలు కాస్తున్నా భారతం గురించి చెప్తానంటే ఇన్ని 100 మంది వచ్చి కూర్చుని ఇంత ఇరుగ్గా వినవలసిన అవసరమే ఉంది. అది దేశకాలములకు సంబంధం లేకుండా నిలబడగలిగింది కావాలి. అలా మాట్లాడగలగాలి. అది వ్యాస ప్రజ్ఞ. కాబట్టి నీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. అన్నీ నీ చేతిలోనే ఉన్నట్టు, నువ్వే కొడుకుల్లిగా నీచినట్టు, వాళ్ళేదో యుద్ధానికి వెళ్ళిపోయినట్టు, నీ మాట విననట్టు, నీ తమ్ముడి పిల్లలకి బలం ఎక్కువైపోయినట్టు, వాళ్ళు చంపేసినట్టు, నువ్వు పనికిమాలిన వాడివి అయిపోయినట్టు ఏడుస్తున్నావు కదూ. నేను నీకు కూడా చెప్పనా? నాకు ఎక్కడికైనా వెళ్ళగలిగిన ప్రజ్ఞ ఉంది ధృతరాష్ట్ర మహారాజా. నాకని కాదు, వ్యాసుడికి. వ్యాసుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. కాబట్టి నేను ఒక రోజున దేవసభకి వెళ్ళాను. అక్కడికి భూదేవి ఆర్తనాదం చేస్తూ వచ్చింది. నా మీద పాపుల సంఖ్య పెరిగిపోతోంది. పాపుల సంఖ్య అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రమును పాటించకుండా భోగం అనుభవించేవాళ్ళు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకకుండా జీవించేస్తుంటాడు వాడు. కానీ భూమి ఇచ్చినటువంటివన్నీ అనుభవిస్తాడు. భగవంతుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తాడు. ఆయన ఇచ్చిన కళ్ళతో అన్నీ చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన నోటితో అన్ని తిని ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన ముక్కుతో వాసన చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన చర్మంతో ముట్టుకుని ఆనందిస్తాడు. ఆయన చెప్పిన మాట మాత్రం వినడం. అది పాపం. అది భారం భూమికి. సంఖ్య భారం కాదు, బరువు భారం కాదు. భగవంతుడి మాట వినకపోవడం ఆవిడికి భారం. ఆ భారం తగ్గిస్తానని మీరు అన్నారు దేవతలారా. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నం చేసినట్టు కనపడలేదు. మీరెవరూ రాలేదు. వాళ్ళు అలాగే పెరిగిపోతున్నారు. మరి ఎలా అని అడిగితే శ్రీ మహావిష్ణువు భూదేవిని ఉద్దేశించి ఒక మాట చెప్పారు. వినుము. ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు దుర్యోధనుండు అనంబడు పరగు పెద్ద కొడుకు నీ భారమంతయు నుడుపునతడు తడయక ఎడునది వగదక్కుమబల. ఓ అబల, ఓ భూదేవి, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, దుఃఖాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు. ధృతరాష్ట్రుడనేటటువంటి ఒక రాజుకి 100 కొడుకులు పుడతారు. దుర్యోధనుండనబరుగు పెద్ద కొడుకు, అందులో పెద్దవాడి పేరు దుర్యోధనుడు అని ఉంటుంది. నీ భారమంతయు నుడుపునతడు, వాడు నీ భారాన్ని తీసేస్తాడు. అదేమిటి? ఆయన తీసేయడం ఏమిటి అంటే ఆయన శిబిరానికి అంతటికీ మధ్యలో ఉండే రాట అవుతాడు. ఆయన లాంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరుతారు. అందరూ చేరిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి నరనారాయణులు కలిపి చంపేస్తారు. వెతికి చంపక్కర్లేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వీడు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుని వీడు నాయకుడుగా నిలబడతాడు. అప్పుడు వాడితో ఉన్న వాళ్ళని కలిపి చంపేస్తాను. నేను వస్తాను. అప్పుడు నాతో అర్జునుడు కూడా ఉంటాడు. నరనారాయణులం అవతారంగా వస్తాం. కాబట్టి నిజానికి చంపడానికి మొదటి కారణం ఎవడు? ఆ దుర్యోధనుడు. పాపం వాడు చేస్తాడు ఆ ఉపకారం. అందరినీ తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టుకుంటాడు, మేము వచ్చి చంపేస్తాం. కాబట్టి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. అలా ఆ దుర్యోధనుడి కారణంగా ఓ భూదేవి ఈ
భూభారం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి ఆ దుర్యోధనుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒరుల యున్నతి సైరింపనోపడు, అధిక బలుడు, క్రోధి, శూరత్వ సంపన్న బుద్ధి, బుద్ధి చెప్పిన వినియడు ప్రొడగాడు.